ఇంటికి తిరిగి వచ్చాను. అసలు ఏం జరిగిందో అన్న ఆలోచనలో నిద్ర కూడా పట్టలేదు. అలా తిరుగుతూ ఉన్నా అప్పుడే లెటర్ గుర్తొచ్చింది. చదువుదామని తీశాను. దివ్య, ఇలా ఉన్నావు? నువ్వు ఇక్కడే ఉంటే మాకు ధైర్యంగా ఉండేదేమో, కానీ కథ మారిపోయింది. అయినా ప్రేమని కోల్పోవడం అంటే ఇది ఒక్కరు మాత్రమే పడే బాధ కాదు, అది ఇద్దరు మనుషులకు మనసులకు సంబంధించిన విషయం. అయినా నానానికి ఒకవైపే చూస్తే ఎలా? నీకు తెలియని నా కథ చెప్తాను విను. మాది కూడా ఒక చిన్న పల్లెటూరే. అక్కడ మనుషులు మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్మేవారు. అక్కడ ఆసుపత్రి వసతులు ఏమీ ఉండేవి కాదు. మా అమ్మమ్మ తాతయ్య అనారోగ్యంతో చనిపోయారు. అది భరించలేని మా నాన్న పల్లెటూరికి దూరం అయ్యారు. బాగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మా అమ్మని పెళ్లి చేసుకుని సిటీలోనే స్థిరపడ్డారు. మా మామయ్యతో నా పెళ్లి చేయాలి అని మా తాతయ్య మాట తీసుకుని చనిపోయారు. ఆ వంకతోనే మా మామయ్య నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. నాలో నేనే ఏడ్చేదాన్ని. అమ్మ నాన్నలకు చెప్పినా వినేవాళ్ళు కాదు. అప్పుడే మీరు వచ్చారు. నువ్వు మీ బావ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మీ బావ అంటే స్కూల్ నుంచే నాకు బాగా ఇష్టం. కావాలి అనే సెకండ్ వచ్చేదాన్ని. మీ బావ ఫస్ట్ వస్తే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అలాంటి నాకు మీ బావ తన ప్రేమ గురించి చెప్పాడు. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని ఒకరికి ఒకరు మాట ఇచ్చుకొని ప్రేమ ప్రయాణం మొదలు. కానీ ఒక రోజు మా నాన్న నన్ను శ్రీకర్ ని బీచ్ లో చూశాడు. మా ప్రేమ గురించి చెప్పకుండానే తప్పుగా అర్థం చేసుకున్నాడు. అది చెప్పాలి అనే ఒక రోజు శ్రీకర్ కోసం మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడే మీ ఇంట్లో మీ అమ్మమ్మకి శ్రీకర్ కి గొడవ జరుగుతుంది. నీ కారణంగానే దివ్య మమ్మల్ని కూడా వదిలేసి వెళ్లిపోయింది అని ఏడుస్తుంది. శ్రీకర్, అమ్మమ్మ, దివ్య నన్ను ప్రేమిస్తే నేను తనని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడుగుతున్నాడు. అప్పుడే అర్థమైంది, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావు. వాళ్ళని కలవకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను. అదే రోజు శ్రీకర్ మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని వచ్చాడు. అప్పటికే కోపంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో లోపలికి వెళ్లిపోయాను. నా వల్లే నీకు మీ బావ దూరం అయ్యాడు అనే బాధ ఒకవైపు, మా ఇంట్లో పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతామనే బెదిరింపులు ఒకవైపు. బలవంతంగా మా మామయ్య వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లిపోయారు. పెళ్లి చేసేశారు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే కారణం కూడా చెప్పకుండానే జరిగిపోయింది. పెళ్లి నరకం అనుకుంటే జీవితం మరింత నరకంగా ఉంటుంది అని ఊహించుకొని మొదటి రాత్రి గదిలోకి వెళ్ళాను. మా మామయ్య మాటలు నన్ను సూదుల్లా గుచ్చుతున్నాయి. తను నా మీద అనుమానంతో పిచ్చివాడిలా చేస్తున్నాడు. శ్రీకర్ తో ఎక్కడ తిరిగావు, ఏం చేశావు అని పిచ్చి పిచ్చి మాటలతో మరింత నరకం చూపిస్తున్నాడు. అయినా ప్రేమలో ఓడిపోయిన మగాడి మీద జాలి చూపించే వాళ్ళున్నారు ఈ సమాజంలో. అదే ప్రేమలో ఓడిపోయిన అమ్మాయిని చులకనగా చూస్తారు. అబ్బాయి ప్రేమలో ఓడిపోతే అమ్మాయి మోసం చేసింది అని తప్పుగా చూపిస్తారు. అదే అమ్మాయి ఓడిపోతే అలానా అబ్బాయి చేతిలో మోసపోయావు అని సొంత అమ్మా నాన్నలకు కూడా చెప్పుకోలేని ఇష్టం లేని వాడిని గుండెల మీద మోస్తూ ఇష్టమైన వాడిని గుండెల్లో దాస్తూ రోజు నరకం చూస్తున్నా. స్వేచ్ఛగా ఏడ్చే హక్కు లేదు. ఓడిపోయాననే బాధ పంచుకునేవాడు లేడు. నా బాధను పంచుకునే అవకాశం నీ రూపంలో వచ్చిందని ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు ఒక మాట ఇస్తావా? మీ బావని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించే అవకాశాన్ని ఇవ్వు అని ఉంది ఆ ఉత్తరంలో. దివ్య ఆ చివరి లేఖను మెల్లగా మూసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. భాగ్య అనుభవించిన నొప్పి, శ్రీకర్ పట్ల ఆమె ప్రేమ. భాగ్య ఎప్పుడూ శ్రీకర్ ని మోసం చేయలేదు. ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. లేఖను అతని చేతిలో పెట్టింది. అతను లేఖని చదివాడు. చేతులు కంపించాయి. రోజులు తరబడి నొక్కి పెట్టిన బాధ ఒక్క క్షణంలో బయటపడింది. అతను విలపించాడు. నిజం అతని హృదయాన్ని తాకింది. ఇది నీ చివరి కన్నీరు కావాలి బావా. మిగతా జీవితంలో భాగ్య పొందలేని శాంతిని నువ్వు పొందాలి. ప్రతి ప్రేమ మనసులో ఉంచుకోవడానికే కాదు, కొన్ని ప్రేమలు మనసులోకి ఆయన గాయాలను నయం చేయడానికి వస్తాయి.